అందరికీ నమస్కారం. ఈ రోజు నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసిన శ్రీ వెంగమాంబ దేవత చరిత్ర గురించి మరియు ఆలయం గురించి తెలుసుకుందాం. వీడియోలో ముందుకు వెళ్లే ముందు చిన్న విన్నపం. మన యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తాం. మేము రోజు అప్లోడ్ చేసే వీడియోస్ ని చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని మనం ప్రతిరోజు మన వీడియోస్ ని చూడమని చెప్పండి. ఇంకా ఆలస్యం కాకుండా మనం ఈ రోజు కంటెంట్ లోకి వెళదాం. నర్రవాడ వెంగమాంబ జననము. ఇది 16వ శతాబ్దంలో జరిగిన వాస్తవ కథ. నర్రవాడ గ్రామానికి సమీపంలో ఉన్న వడ్డిపాలెంలో పచ్చన వెంగమనాయుడు, సాయమ్మ అనే దంపతులు ఉండేవారు. వీరు ఎల్లమ్మ భక్తులు. బిడ్డల కోసము పుణ్యక్షేత్రాలు తిరిగారు, వ్రతాలు, దాన ధర్మాలు చేశారు. వీరి నోముల పంటగా ఎల్లమ్మ తల్లి వెంగమ్మ తల్లిగా జన్మించినది. జగన్మాత పుట్టుకకు ప్రకృతి, యోగీశ్వరులు పరవశించిపోయారు. అనిర్వచనీయమైన ఆనందము ఆ దంపతులలోనూ నర్రవాడ గ్రామములోనూ తాండవించింది. దివ్యశకులతో జన్మించిన ఆమె పుట్టుకతోనే ప్రణవాన్ని, గాయత్రి మంత్రాన్ని పలికింది. ఆత్మజ్ఞానంతో దినదిన ప్రవర్ధమానమవుతూ తన నెచ్చలి తుమ్మల పెదవెంగమ్మకు ఆధ్యాత్మిక సూత్రాలను, ఆర్య సూక్తులను చెబుతూ వాటిని ఆచరణలో చూపించేది. సామాజిక కట్టుబాట్లను ఎదిరించి మానవతా విలువల్ని పరిరక్షించింది. త్రాగునీటి ఎద్దడితో అలమటిస్తున్న దళిత వర్గాలకు బాసటగా నిలబడి మంచినీరు అందించింది. ప్రజలంతా సమానులని, అంటరానితనము జాతిమరుగడకు సామాజిక శాపమని బోధించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల క్షామము ఏర్పడి తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో తన పూజలతో వర్షం కురిపించి నిమ్న వర్గాలను ఆదుకుంది. తన ఐదవతనాన్ని సైతం లెక్క చేయక తన భర్తను ఆయుధంగా గజదొంగల మీదకు పంపించి సాటి మానవతుల మాన ప్రాణాలను కాపాడింది. గజదొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక గజదొంగ రహస్యంగా వెనక నుండి వేసిన బళ్ళెం పోటుతో నేల కొరిగాడు. లోకపాలని అయిన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగళిగా తనువు చాలించి పేరెంటాలుగా వెలసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకుంది. దళితులు స్వయంగా తయారు చేసి ఇచ్చిన నేత చీరను కట్టుకుని భర్త కంటే ముందుగా దహనం కావడానికి ఊరి పెద్దల అనుమతి పొంది కొన్ని నిమిషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణ చేసి యోగాగ్నిలో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది. తల్లిని కోల్పోయిన బిడ్డల్లా కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను. అందుకు గుర్తుగా నా మంగళ సూత్రాలు, పమిట చెంగు, మెట్టెలు, పసుపు కుంకుమలు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్పింది. నర్రవాడ వెంగమాంబ కొలువైన చోటు నాడు విక్రమ సింహపురి అనే పేర ప్రసిద్ధి పొందిన నేటి నెల్లూరుకు హృదయస్థానము ఉదయగిరి. సుమారు 1000 ఏళ్లు చరిత్ర కలిగిన ఈ హృదయగిరి మనసును రంజింపజేసే ప్రకృతి శోభకు ఆలవాలమైనది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, కొండ అంచుల నుండి జాలువారే జలపాతాలు బాహ్య ప్రపంచాన్ని మరపింపజేస్తుంది. శత్రు దుర్భేద్యమైన ఉదయగిరి దుర్గాన్ని కళింగరాజైన లాంగూల గజపతి నిర్మించాడు. దీని ఎత్తు సముద్ర మట్టానికి 3079 అడుగులు. ఘనచరిత్ర కలిగిన ఈ పట్టణంలో చుట్టుప్రక్కల ప్రాంతాలలో సుమారు 365 దేవాలయాలుండేవి. వీటిని 1610 ప్రాంతంలో శత్రురాజులు కూల్చివేశారని అక్కడివారు చెబుతారు. పార్వతీ పరమేశ్వరులకు, దేవగంధర్వులకు ఈ ప్రాంతం విహారస్థలమని పురాణాలు తెలియజేస్తున్నాయి. పవిత్ర స్థలము కావడం వల్ల యోగులు, మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు. దట్టమైన అడవులు, కొండలు ఉండడం చేత గజదొంగలకు స్థావరంగా ఉండేది. దైవభక్తి, దివ్యశక్తికి నెలవైన ఉదయగిరి ప్రాంతంలో పచ్చని గడ్డికి కొదువలేదు ఎక్కువగా ఉండేది. అందువల్ల పశు సంపద ఇక్కడి ప్రజలకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. 13వ శతాబ్దిలో యాదవవంశ యశోదీక్షితుడైన శ్రీకాటమరాజు తన పశువుల్ని ఇక్కడ మేపుకుని పుల్లరి వల్ల ఏర్పడిన తగాదా కారణంగా ఆ సమయంలో నెల్లూరును పాలించే నల్లసిద్ది రాజుతో యుద్ధం చేసి అతనిని హతమార్చి జీవకారుణ్యతను లోకానికి చాటి చెప్పాడు. ఈ వీరుని వీరోచిత పోరాటాన్ని ఇప్పటికీ జానపదులు కథలుగా చెప్పుకుంటూ పశుగ్రాసం మీద పుల్లరి విధించి ప్రజల్ని హింసించే ప్రభువులకు కనువిప్పు కలిగిస్తూ ఉంటారు.
ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక నేపథ్యము కలిగిన ఉదయగిరికి ఈశాన్య దిశలో సుమారు 20 కిలోమీటర్ల దూరములో ఉన్న నర్రవాడ గ్రామంలో శ్రీవెంగమాంబ దేవత కొలువై ఉన్నది. స్థల పురాణము దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు మనిషి రూపంలో జన్మిస్తాడని భగవద్గీత తెలియజేస్తోంది. ఇందులో భాగంగానే తనకు మారుగా సర్వేశ్వరుడు స్త్రీని సృష్టించాడనేది వాదన. జగన్మాత అనేక రూపాల్లో అవతరించి దుష్టులను హతమార్చి లోక కళ్యాణం జరిపించిందని దేవీ భావతం సాక్ష్యమిస్తుంది. జగన్మాత ఆవిర్భావానికి మూల కారణాలు సామాజిక అరాచకం, దుష్టశక్తులు విలయతాండవం చేయడంగా పేర్కొనవచ్చు. నర్రవాడ ప్రాంతంలో గజదొంగల అకృత్యాలకు అంతులేకుండా ఉండేది. స్త్రీల మానప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. పశువుల మేపుకు, వాటి అమ్మకాలకు పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ పరిస్థితులలో స్త్రీలు, బలహీనులైన వృద్ధులు గజదొంగల నీచకృత్యాలకు తలవంచక తప్పలేదు. మూఢనమ్మకాలతో, అర్థం లేని సామాజిక కట్టుబాట్లతో మానవతా విలువలు అడుగంటిపోయిన దశలో తమను ఆదుకోడానికి దేవతామూర్తి జన్మించాలంటూ కనీటితో ఆకాశానికేసి ప్రార్థించేవారు. ఆదిపరాశక్తి అయిన ఎల్లమ్మ తల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వెంగమాంబగా జన్మించిందని ఇక్కడి స్థలపురాణము తెలియజేస్తుంది. గ్రామదేవత. ఆంధ్రప్రదేశ్లోని వందలాది మంది గ్రామదేవతల కథల్ని పరిశీలిస్తే వారి పాతివ్రత్య మహిమ చేతనో, దైవభక్తి చేతనో దుర్మార్గాన్ని ఎదిరించి తమ దైవత్వాన్ని నిరూపించి దేవతలైనట్లు తెలుస్తోంది. అయితే నర్రవాడ వెంగమాంబ తన సహజ శక్తిని సమాజ శ్రేయస్సుకు, సంస్కరణకు, నైతిక విలువల పునరుద్ధరణకు, అస్పృశ్యత నివారణకు వినియోగించి ఇహపర శక్తులను ఆశ్చర్యపరచింది. సత్వగుణాత్మికయే స్త్రీ జాతిని చైతన్యపరచింది. సహజంగా కొత్త కోడలు ఎదుర్కొనే అత్త ఆడపడుచుల ఆరళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, మరోవైపు తన ఐదోతనాన్ని సైతం లెక్కచేయక భర్తను దుష్టశిక్షణ కోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మానప్రాణాలను కాపాడైన మహిమాన్విత, మానవత్వము నుండే దైవత్వము ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత. ప్రతి సంవత్సరము జ్యేష్ఠమాసంలో పౌర్ణము వెళ్లేక వచ్చే మొదటి ఆదివారము నుండి గురువారము వరకు గల 5 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆదివారము నెలుపు, సోమ మంగళవారములలో గ్రామోత్సవం, బుధవారము పసుపు కుంకుమ ఉత్సవం, గురువారము పొంగళ్లు, బండ్లు తిరుగుట, ఎడ్లచే బండ్లు లాగుట పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ తిరునాళ్లకు వేలాది భక్తులు వస్తూ ఉంటారు. టన్నుల కొద్దీ ఎండు కొబ్బరి అగ్నిగుండలో వేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఈ 5 రోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంస భక్షణ చేయరు. ఈ ఆలయము నర్రవాడ గ్రామము నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఉన్నది.